ఇది చరిత్రాత్మక సందర్భం. ఉత్తరాంధ్ర చరిత్రలోనే కాదు, నవ్యాంధ్ర అభివృద్ధిలో ఇదో సువర్ణ అధ్యాయం. కళ్ళ నిండా కలలు నిండిన యువతకు ఆకాశ వీధి పలుకుతున్న ఆహ్వానం. భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్తో ఉత్తరాంధ్రకు అభివృద్ధి యోగం. విశాఖ భాగ్యం, ఉత్తరాంధ్ర వైభోగం. నవ్యాంధ్ర అభివృద్ధికి ముఖద్వారం. కళ నెరవేరుతున్నటువంటి రోజుగా నేను భావిస్తున్నాను. ప్రారంభోత్సవానికి సిద్ధమైన భోగాపురం విమానాశ్రయం. నిజంగా ఇది అంతర్జాతీయ పటంలో విశాఖను సగర్వంగా నిలిపే ఘట్టం. ప్రపంచ అవకాశాలు అందిపుచ్చుకోవడానికి భోగాపురం ఒక ముఖద్వారంగా నిలుస్తున్న సందర్భం. కళ్ళు చెదిరే హంగులు, సరికొత్త ప్రయాణ అనుభూతులను పంచే సదుపాయాలతో విజయనగరం జిల్లాలోని భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి స్వాగతం పలుకుతోంది. ఈ ఎయిర్పోర్ట్ ఆగస్టు 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయనున్నారు. మొత్తం 2203 ఎకరాల్లో నిర్మించిన ఈ భోగాపురం ప్రాజెక్ట్ మొత్తం 4750 కోట్ల వ్యయంతో నిర్మించబడింది. ప్రస్తుతానికి ఉత్తరాంధ్రకే గేమ్ చేంజర్గా చెప్పుకునే ఈ భోగాపురం ఎయిర్పోర్టు అన్ని కీలక అనుమతులు పూర్తి చేసుకున్న తర్వాత మరికొద్ది రోజుల్లో ఆగస్టు 1వ తేదీన ప్రారంభం కానుండటంతో ఉత్తరాంధ్ర వాసులు పెద్ద ఎత్తున తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏదైనా సరే దీనికి సంబంధించి అధికారులు అయితే ముమ్మర కసరత్తు చేస్తున్నారు. లక్షలాది మందితోటి ప్రారంభోత్సవంలో భాగస్వామ్యులు చేసే విధంగా కూడా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగస్టు 1న జాతికి అంకితం చేస్తారు. ఈ తరుణంలో సరికొత్త అనుభూతిని పంచేలా భోగాపురం ఎయిర్పోర్ట్ ముస్తాబైంది. ఇక మిగిలింది మనం ఇనాగ్రేషన్ చేసుకోవాలి. దానికి కూడా మనకు ముందు నుంచే ఒక ఆలోచన ఉంది. ఇంత బ్రహ్మాండమైన ప్రాజెక్టు మనం నిర్మించుకున్నది మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా దీని తాలూకా ఇనాగ్రేషన్ జరగాలని మనం ముందు నుంచి కూడా ఉన్నటువంటి ఆలోచన. దానికి సంబంధించి మన ముఖ్యమంత్రి వర్యులు ఆల్రెడీ లెటర్ కూడా పిఎం గారికి రాశారు. రద్దీకి తగ్గట్లు అత్యాధునిక డిజిటల్ చెక్ ఇన్ కౌంటర్లు, సెల్ఫ్ బ్యాక్ డ్రాప్ వసతులు, పర్యాటక వైభవాన్ని తెలిపే డిజిటల్ లుక్. ఒకటా రెండా, భోగాపురం ఎయిర్పోర్ట్లో ఎటు చూసినా ఆకాశమే హద్దుగా వికసించే వైభోగం కనిపిస్తుంది. మన ఉత్తరాంధ్రలో భవిష్యత్తులో ఎన్నో కీలకమైనటువంటి ప్రాజెక్ట్స్కి ఇక్కడ మనం ఆహ్వానం పలుకుతున్నాం. వాళ్ళందరినీ కూడా ఎస్టాబ్లిష్ చేయిస్తున్నాం. కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ రావాలి అని అంటే వాళ్ళకి గేట్వే ఈ యొక్క ఎయిర్పోర్ట్ అవుతుంది ఈ ఉత్తరాంధ్రలో. సో ఈ ప్రాజెక్టు తాలూకా పనులు మనం శరవేగంగా పూర్తి చేయాలని ఈరోజు నేను సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా అనేక ఎయిర్పోర్ట్లు కానీ టెర్మినల్ బిల్డింగ్స్ కానీ దేశం మొత్తం మీద నిర్మిస్తున్నాం. ఏ టెర్మినల్ బిల్డింగ్ కంప్లీట్ చేయాలన్నా సరే సమయం ముందుకు చేయాలనంటే అది చాలా ఛాలెంజింగ్ టాస్క్. ఇప్పటికే ట్రయల్ రన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. విమానాశ్రయ కార్యకలాపాలకు కావలసిన కీలక అనుమతులు వచ్చాయి. దీంతో విమాన సేవల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నో ఏళ్ల కల సాకారానికి గ్రీన్ సిగ్నల్ పడడంతో ఇక నవ్యాంధ్ర అభివృద్ధికి భోగాపురం విమానాశ్రయం గేట్వేగా నిలవబోతోంది. ప్రారంభోత్సవ ఘట్టాన్ని పురస్కరించుకొని భారీ ఏర్పాట్లు చేశారు. ఉత్తరాంధ్ర గిరిజన సంస్కృతికి అద్దం పట్టేలా ఏకంగా 13,000 మంది కళాకారులతో ధింసా నృత్యం, నాదస్వరం, వాయిద్య ప్రదర్శనలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ఈ గ్రాండ్ ఈవెంట్ ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా చూస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దాంతో ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టుకున్నారు కాబట్టి ఆ పేరుకి తగ్గట్టుగానే అక్కడ ఒక దింసా నృత్యం అంతర్జాతీయ విమానాశ్రయం ఓపెన్ చేసేటప్పటికి ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మిగిలిన పెద్దలు అంటే ప్రపంచమే చూస్తోంది ఖచ్చితంగా. ఎందుకంటే అంతర్జాతీయ విమానాశ్రయం అనగానే ప్రపంచం మొత్తం తదేకంగా అటువైపే చూస్తుంది కాబట్టి మా గిరిజన విద్యార్థులు, మా బిడ్డలు మొత్తం 13,000 మంది దింసా డ్యాన్స్ చేసి
మొత్తం ప్రధానమంత్రి గారికి స్వాగతం పలుకుతున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టగానే ఉత్తరాంధ్ర విశిష్ట సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడతాయి. ప్రవేశ ద్వారం దగ్గర ఏటి కొప్పాక బొమ్మలు, బొబ్బిలి వీణ ఆకృతులు అదుర్సనిపిస్తున్నాయి. లోపల ప్రత్యేక కళారూపాలు, ఆర్ట్ వర్క్స్ తో అందంగా మలిచారు. ఎయిర్పోర్ట్ హైదరాబాద్ని ఎలా అయితే గ్లోబల్ హబ్గా మార్చిందో, భోగాపురం విమానాశ్రయం కూడా ఉత్తరాంధ్ర యొక్క ఆర్థిక వ్యవస్థల్ని అలాగే పరుగులు తీయిస్తుంది. ఈ విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకి ఈ భోగాపురం విమానాశ్రయం అనేది ఒక స్ట్రాటజిక్ గేట్వేగా ఉపయోగపడుతుంది. అలానే ఉత్తరాంధ్ర నుంచి దక్షిణాంధ్ర వరకు ఎకనామిక్ కారిడార్ డెవలప్మెంట్ చేసుకోవడానికి ఫ్యూచర్లో ఈ ఎయిర్పోర్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. 60 ఎకరాల విస్తీర్ణంలో జరగనున్న బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా బస్సు సౌకర్యంతో పాటు తాగునీరు, అల్పాహారం, రుచికరమైన భోజనం వంటి ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ సెరమనీని ప్రతి ఒక్కరూ తిలకించేలా భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ప్రదర్శిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎయిర్పోర్ట్ను సందర్శిస్తున్న మంత్రులు, జిల్లా నేతలు పనుల పురోగతిపై ఆరా తీస్తూ సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఈరోజు ప్రపంచ ఖ్యాతి చెందినటువంటి ఎయిర్పోర్ట్కి సమానంగా అటు కార్గో కానీ, అలాగే జిఎంఆర్ మాన్సాస్ కాలేజ్ కానీ, ట్రైనింగ్ ఏరోనాటికల్ కాలేజ్ కానీ, లేదా ఉన్నటువంటి ఏరో హబ్ ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి 500 ఎకరాల్లో డెవలప్ చేసినటువంటి దీని ఈకోసిస్టమ్ కానీ, అలాగే ఎంఆర్ఓని కూడా ఎప్పుడో స్టార్ట్ అయినటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి మొన్న వచ్చినటువంటి ఎంఆర్ఓకి ఈరోజు ఓపెనింగ్లోనే దగ్గరలోనే ఎంఆర్ఓ స్థాపించడానికి కూడా కార్యరూపం చేసినటువంటి ఈ మొత్తం వ్యవస్థకి ముందుకు తీసుకెళ్ళినటువంటి కార్యాచరణ చేసినటువంటి గ్రంథి మల్లికార్జునరావు గారికి, చైర్మన్ ఆఫ్ జిఎంఆర్ గ్రూప్, ఆయన కూడా పెద్ద బాధ్యత తీసుకొని ముందుకెళ్ళడం జరిగింది. అత్యాధునిక ప్రమాణాలతో అందుబాటులోకి రానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అప్రోచ్ కనెక్టివిటీ రోడ్లు, మౌలిక సదుపాయాలు అత్యంత వేగంగా పూర్తయ్యాయి. రాకపోకలు ప్రారంభమైతే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు కనెక్టివిటీ మరింత పెరుగుతుంది. పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలు కూడా వస్తాయి. తద్వారా అంతర్జాతీయ వ్యాపార సంస్థలు, పరిశ్రమలు, సేవారంగ సంస్థలు ఉత్తరాంధ్ర వైపు దృష్టి సారించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తమవుతోంది. వెనుకబడిన ఉత్తరాంధ్ర వాసుల అభివృద్ధి ఎప్పుడు జరుగుతుందా అని ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కళ ఇప్పుడు నెరవేరనుంది. ప్రస్తుతానికి మనం భోగాపురం ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ రాకతో ఈ ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున పరిశ్రమలు, అదేవిధంగా అనేక కంపెనీలు రానున్నాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున రానున్న నేపథ్యంలో యువత కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు భోగాపురం ఎయిర్పోర్ట్లో ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో, బిల్డింగ్స్ కావచ్చు, లేకపోతే టెర్మినల్, అదేవిధంగా ఏటీసీ సెంటర్ అన్నీ కూడా ఇక్కడ ఉన్న ఎయిర్పోర్ట్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా జరిగాయి. భోగాపురం విమానాశ్రయం తొలి దశ పనులను 2200 ఎకరాల్లో 4750 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఎయిర్ బస్ విమానాలు కూడా ఈజీగా ల్యాండ్ అయ్యేలా 3800 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో రన్వేను చేపట్టారు. 5000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 25,000 టన్నుల సరుకును రవాణా చేసేలా కార్గో టెర్మినల్ ఏర్పాటు చేశారు. 79,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 2 అంతస్తులలో ప్రయాణికుల టెర్మినల్ బిల్డింగ్ కట్టారు. టెర్మినల్ అయితే చాలా అందంగా వచ్చింది. పెద్ద ఎత్తున ఇక్కడ పనులు జరుగుతున్నాయి. ఏదైనా సరే ఆగస్టు 1వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో ఇలాంటి చిన్న చిన్న తుదిమెరుగులు కూడా వృద్ధి పెద్ద ఎత్తున ఈ ప్రారంభోత్సవాన్ని చేసే విధంగా అన్ని ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే త్వరితగతిన పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇక ఈ ప్రాజెక్టు జాతికి అంకితమైతే ఇక్కడి నుండే వివిధ దేశాలకు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచే ఆపరేషన్ కూడా జరగనున్నాయి. ఏడాదికి సుమారు 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యంతో రాకపోకలు సాగనున్నాయి. విమానాశ్రయంలో సర్వీసులు మొదలైతే ఉత్తరాంధ్రతో పాటు ఒడిషా సరిహద్దు ప్రాంతాలకు ప్రధాన ఎయిర్ హబ్గా మారనుంది. వ్యవసాయ, సముద్ర, పారిశ్రామిక ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశం మెరుగవుతుంది. ఆర్థిక వ్యవస్థకు భోగాపురం ఎయిర్పోర్ట్ గ్రోత్ ఇంజన్ లా మారనుంది. మనం చూస్తే టెర్మినల్ బిల్డింగ్ దగ్గర మనం ఉన్నాం. టెర్మినల్ బిల్డింగ్ మనం చూస్తే ఈ టెర్మినల్ బిల్డింగ్ లేటెస్ట్గా అత్యాధునిక హంగులతో
ఈ టెర్మినల్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇక్కడ నుంచి సముద్రం పక్కనే ఉంటుంది కాబట్టి సముద్రంలో నుండి చేప ఎగిరితే ఏ ఆకారం అయితే ఉంటుందో అదే చేప ఆకారంలో టెర్మినల్ బిల్డింగ్ నిర్మించడం జరిగింది. ప్రస్తుతానికి ఇక్కడ మొదటి ఫేజ్లో భాగంగా 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యం ఉండేలాగా నిర్మాణం చేశారు. పోర్ట్లు, జాతీయ రహదారులు, పారిశ్రామిక కారిడార్లు, విమానాశ్రయం అన్నీ ఒకే ప్రాంతంలో అందుబాటులోకి రావడంతో భారీగా పెట్టుబడులు ఆకర్షించే అవకాశాలున్నాయి. పరిశ్రమలు, ఐటీ, లాజిస్టిక్స్, పర్యాటకం, విద్య, వైద్య రంగాల్లో కొత్త అవకాశాలు తెరుచుకోనున్నాయి. వేలాదిగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. సంతోషదాయకమైనటువంటి విషయం. ఈ ఎయిర్పోర్ట్ వలన ఉత్తరాంధ్రకే కాదు, ఆంధ్రప్రదేశ్తో పాటు మాకేవైతే బోర్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయో, ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్, ఈ రాష్ట్రాలన్నింటికి కూడా ఇది చాలా ఉపయోగకరం. ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభమైన తర్వాత ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి చెందుతుంది. విమానాశ్రయానికి సులువుగా చేరుకునేందుకు వీలుగా విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు 7 రహదారులు నిర్మించారు. విమానాశ్రయానికి అనుసంధానంగా మరో 15 లింక్ రోడ్లను వేశారు. ఇటు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, అటు గ్రీన్ఫీల్డ్ హైవే రెండూ విజయనగరం జిల్లా నుంచే వెళ్తూ ఉండడంతో కార్గో సేవలు విస్తృతంగా అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఎయిర్పోర్టుకు అనుబంధంగా వేల కోట్ల పెట్టుబడులతో కీలక ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. నా పేరు నుండి 1 ఎకరన్నర, మా నాన్నగారి పేరు నుండి ఒక 2 ఎకరాలు, మొత్తం ఒక 3 ఎకరాలున్నర ఎంతో మాది ఎయిర్పోర్ట్కి పోయింది. ఈరోజు నిజంగా ఆ ఎయిర్పోర్ట్ చూస్తే మాకు ఎక్కడో ఉన్నాము మనము అని నాకు అనిపిస్తుంది మొన్న ఎయిర్పోర్ట్లోకి వెళ్ళగలే. ఎందుకంటే అలాంటి ఎయిర్పోర్ట్ని నేను కూడా జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, ఈ తర్వాత ఎన్నో ఎయిర్పోర్ట్లు చూశాను. నేను ఫ్లైట్ ఎక్కాను కరోనా టైంలో. అలాంటి ఎయిర్పోర్ట్లు ఎక్కడ కూడా మనంటి ఎయిర్పోర్ట్లు ఎక్కడా లేవు. పొద్దాపది భూమి ఇచ్చామంతే. ఈరోజు ఇంద్రభవనం ఉన్నట. మొన్నే రామ్మోహన్ నాయుడు గారు వచ్చేటప్పుడు మమ్మల్ని తీసుకెళ్లారు. భూములు ఇచ్చే రైతులు అని చెప్పేసి బంగారాజు గారు పిలిస్తే మేము వెళ్ళాం సార్. వెళ్తే ఇంద్రభవనం నాకు ఉందా ఆ ఎయిర్పోర్ట్ లోనికి వెళ్ళి చూస్తే ఆ భూమి పోతే పోనీ కానీ మన మండలానికి, మన జిల్లాకి గర్భకారణంగా చెప్పుకునేందుకు ఇదొక ఉదాహరణ అని చెప్పేసి మేము అనుకుని చాలా సంతోషించాం సార్. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ప్రయాణికుల రవాణాతో పాటు ఈ ప్రాంతం పర్యాటకంగానూ మరింత అభివృద్ధి చెందనుంది. ప్రధానంగా ఉత్తరాంధ్ర ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక రంగాలకు కొత్త ఊపు ఇవ్వనుందని అంచనా వేస్తున్నారు. చాలా చాలా హ్యాపీ థింగ్ మాకు. ఫస్ట్ థింగ్ కనెక్టివిటీ బాగుంటుంది అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్కైనా లేదా ఎకనామిక్ గ్రోత్ అయినా లేదా జాబ్ ఆపర్చునిటీస్కైనా దేనికైనా చాలా బాగుంటుంది. ఇంతవరకు అయితే మనకున్నది ఓన్లీ ఫార్మసిటికల్ కంపెనీస్. ఈ ఫెటాల్ విజయనగరం గురించి చెప్తే ఫార్మసీ కంపెనీస్ తప్పించి మనకి అదర్ థింగ్స్ ఏవి అయితే ఇంతవరకు లేవు. సో హోప్ఫుల్లీ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది అన్నాక మనం ఇప్పుడు ఏవియేషన్లో వర్క్ చేసే అంటే లైక్ ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ అని ఆల్రెడీ ఇప్పటికే కొన్ని స్టార్ట్ అయ్యాయి. భోగాపురం విమానాశ్రయానికి అతి సమీపంలోనే సాగర తీరం ఉండడంతో అవకాశాన్ని అందిపుచ్చుకొని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్న కంపెనీలు ఉన్నాయి. సముద్ర తీరంలో బీచ్ ఫ్రంట్ రిసార్ట్లు, లగ్జరీ హోటళ్లు, ఫుడ్ కోర్ట్లు, వినోద కేంద్రాల నిర్మాణానికి ముందుకు కదులుతున్నాయి. అలాగే సీ ప్లేన్ ప్రాజెక్టులను పునరుద్ధరించే యోచన కొనసాగుతోంది. ఆనందపురం, తగరపు వలస మధ్య కొత్త టౌన్షిప్లు రూపుదిద్దుకుంటున్నాయి. లాజిస్టిక్స్ సంబంధించిన అనేక రంగాల్లో ఉపాధి అవకాశాలు ఉంటాయి. అలాగే దీని ద్వారా స్కిల్స్, ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్లో మనకు ఉద్యోగ అవకాశం రావాలంటే స్కిల్స్ కావాలి. ఈ స్కిల్స్ కావాలంటే మనకి ఎడ్యూసిటీ అనేది ఒకటి కావాలి. ఆ ఎడ్యూసిటీ లాగా, ఆ లాజిస్టిక్ పార్క్ లాగా ఎడ్యూసిటీ సెంటర్లో వచ్చి మనకి అనేక మంది పాలిటెక్నిక్ చదివిన వాళ్ళకి, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి, బీటెక్ చేసిన అందరికి కూడా ఇక్కడ అనేక ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఇది కేవలం ప్రయాణికులను చేర్చడానికే కాకుండా ఇది మన రాష్ట్రానికి ఆదాయ వనరుగా కూడా. అలాగే ఉత్తరాంధ్ర ఒక వెనకబడిన ప్రాంతం అని ఇప్పటిదాకా ఉన్న ప్రాంతాన్ని ఆ ముద్రను చెరిపివేసి ఇక నుంచి ఉత్తరాంధ్ర అనేది ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటం అనే విధంగా ఈరోజు అంతర్జాతీయ విమానం ఉపయోగం చాలా ఆనందంగా ఉంది. చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను. మా తాతల తండ్రుల కాడి నుంచి విజయనగరం
అనేది ఒక వెనకబడిన జిల్లా కింద విజయనగరమే కాదు, శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ను కూడా కొన్ని ప్రాంతాల్లో వెనకబడి జిల్లాలుగా అనడం, ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఆ పేరు రేపు 1వ తేదీ నుంచి మాయమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మేము చాలా సంతోషపడుతున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్కు సమీపంలోనే 100 ఎకరాల్లో ఐటీ పార్క్, 23 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్, 10 ఎకరాల్లో లాజిస్టిక్ హబ్ అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఉత్తరాంధ్ర యువతకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయి. సముద్రం ఒడ్డునున్నటువంటి సముద్రం పొడవున అంటే ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి విశాఖ ఆర్కే బీచ్ వరకు కూడాను టూరిజం హబ్స్గా తయారు చేయడానికి రాజస్థాన్ స్థాయిలో డెస్టినీ మ్యారేజ్లు కావచ్చు, ఇతరత్ర రిసార్ట్స్ కూడా పెట్టి ఇక్కడ టూరిజం కూడా డెవలప్ చేసే విధంగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు, ప్రతిపాదనలు కూడా చేపట్టడం జరిగింది. ప్రస్తుతం విశాఖ నగరంలోని ఐఎన్ఎస్ డేగా నేవల్ ఎయిర్ బేస్ నుంచి కొనసాగుతున్న పౌర విమానయాన కార్యకలాపాలు దశల వారీగా భోగాపురం ఎయిర్పోర్ట్కు మారనున్నాయి. వైజాగ్ విమానాశ్రయం భారత నావికాదళం నియంత్రణలో ఉండడం వల్ల పౌర విమాన సర్వీసులపై ఉన్న పరిమితులను అధిగమించడానికి భోగాపురం ప్రాజెక్ట్ ప్రత్యామ్నాయంగా నిలవనుంది. ఈ ఎయిర్పోర్ట్ రావడం, అలాగే ఉత్తరాంధ్ర అభివృద్ధి మనందరికీ తెలుసు. టీసీఎస్ కానీ, గూగుల్ కానీ, చాలా సంస్థలు కానీ, అలాగే స్టీల్ ప్లాంట్ మళ్ళీ రావటం కానీ, అలాగే అనకాపల్లిలో ఆర్సెల్ మెటల్ మళ్ళీ ఇంకొక స్టీల్ ప్లాంట్ రావడం కానీ, ఇవన్నీ చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వాళ్ళకి ఎంతో అభివృద్ధి పదంలో ముందుకెళ్ళినట్టుగా చాలా బాగుంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర వెనుకబడిందని తరతరాలుగా చెప్పుకుంటున్నాం. ఎవరు వచ్చినా ఆ మాటే మాట్లాడుతున్నారు. ఈరోజు ఉత్తరాంధ్ర వెనుకబడింది అంటే ఊరుకోం. ఉత్తరాంధ్రకి అన్ని రకాల సౌకర్యాలు కూడా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయం 45 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ఏసీ బస్సుల ద్వారా ప్రయాణికులను చేరవేసేలా చర్యలు తీసుకున్నారు. ఎయిర్పోర్టుకు త్వరితగతిన చేరుకునేలా ప్రత్యామ్నాయ రహదారులు అందుబాటులోకొచ్చాయి. అలాగే ప్రత్యేక బస్సుల కోసం డెడికేటెడ్ బస్ బేను ఏర్పాటు చేశారు. అన్ని సదుపాయాలతో వెయిటింగ్ లాంజ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎయిర్పోర్టే కాకుండా ఎయిర్పోర్ట్లో కార్గో సిస్టమ్ అన్నీ ఉన్నాయండి. ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల హోటల్స్ అవ్వచ్చు, లాడ్జెస్ అవ్వచ్చు, అలాగే చిన్న చిన్న షాప్స్ రావచ్చు. ప్రతిదానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా విపరీతంగా పెరుగుతుందండి. దీనివల్ల రియల్ ఎస్టేట్ బిజినెస్ అవ్వచ్చు, ఇంకో బిజినెస్ అవ్వచ్చు, ప్రతిదీ బాగా డెవలప్ అవుతుందండి. ఫస్ట్ యువతకి చాలా ఉపాధి పెరుగుతుందండి. యువత ఉపాధి పెరగడం వల్ల మన రాష్ట్ర భవిష్యత్తు, అలాగే విజయనగరం భవిష్యత్తు కూడా మారిపోతుందండి. ఇప్పటికే భోగాపురం ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ విదేశీయుల చట్టం పరిధిలోకి వచ్చింది. దీని ప్రకారం కేటగిరీ 1 విమానాశ్రయాల జాబితాలో 39వ స్థానంలో భోగాపురం చేరింది. ఇక్కడి నుండి నేరుగా విమానాల రాకపోకలకు మార్గం సుగమమైంది. సీపోర్ట్లు, ల్యాండ్ బార్డర్ క్రాసింగ్స్, ఇతర స్థలాల్లో అధికారిక ఇమిగ్రేషన్ చెక్ పోస్టులు ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. ఎయిర్పోర్ట్ ఆపరేషనల్ లైసెన్స్ ఇవ్వాలి, ఏరోడ్రోమ్ లైసెన్స్. అది మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి, డీజీసీఏ నుంచి ఇస్తాం. ఏ ఎయిర్పోర్ట్ అయినా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఆపరేషన్స్ చేసుకోవచ్చు అని చెప్పడానికి ఏరోడ్రోమ్ లైసెన్స్ ఇవ్వాలి. ఆ ఏరోడ్రోమ్ లైసెన్స్ తాలూకా సర్టిఫికేట్ కూడా పూర్తి చేశాం. బీకాస్ తాలూకా వెట్టింగ్, ఎవరెవరైతే దీనికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అందరూ కూడా గత నెల రోజులుగా వెరిఫికేషన్ చేశారు, ఇన్స్పెక్షన్ చేశారు, రివ్యూలు చేశారు. అందరూ కూడా చాలా ఆనందంగా, బ్రహ్మాండంగా ఎయిర్పోర్ట్ వచ్చింది, ఏ సమస్యలు కూడా లేవని ప్రతి ఒక్కరు కూడా లైసెన్సెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఉత్తరాంధ్ర దశాబ్దాల కళ నెరవేరుతున్న తరుణం వచ్చింది. అంతేకాదు, ఎయిర్పోర్ట్ రాకతో విశాఖ ముఖ చిత్రం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. విమానాశ్రయం కేవలం ప్రయాణ సౌకర్యానికే పరిమితం కాదు, ఉత్తరాంధ్రకు ఒక ఆర్థిక ఇంజిన్లా నిలవబోతోంది. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది ఉత్తరాంధ్ర యువతకు ఒక ఆశాకిరణం. ఉత్తరాంధ్ర అభివృద్ధికి, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఒక కలప తరువుగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలు పరిశ్రమలు కూడా స్థాపించడానికి అనుమతులకు కూడా సిద్ధమయ్యారు. తద్వారా ఈ ఉత్తరాంధ్రకు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఇబ్బంది లేకుండా వెనకబడిన ఉత్తరాంధ్ర జిల్లా అభివృద్ధి పథంలో దూసుకెళ్ళడానికి ఇది ఒక మణిహారమనే చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కోట్స్రావు, TV9, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి.